ఒంగోలు రూరల్ పోలీసుల ముందు ఉదయం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరు కానున్నారు. అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ఒంగోలు పోలీసులు ఆయన్ను విచారించనున్నారు. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయనపై మద్దిపాడు మండలం టీడీపీ నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీసులు ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో ఇవాళ హాజరు కానున్నారు. ఇక ఒంగోలు రూరల్ పోలీసుల ముందు ఇవాళ హాజరు కానున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనమైన ఆ వ్యక్తి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి గత కొద్ది నెలలుగా కూడా ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఆ రోజు నుంచి కూడా ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మకు సంబంధించి కూడా చాలా ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆయన పలు సందర్భాల్లో స్పందించిన పరిస్థితి ఉంది. సినిమాలు కూడా తీసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫిబ్రవరి 4న ఆ విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నెల 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కొంత మేరకు స్పందించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆర్జీవీ ఎట్టికేలకు ఒంగోలు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆయన విచారణకు హాజరవుతానని ఆ పోలీసులకు అయితే సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజులుగా కూడా దాదాపు 5 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. కేసు నమోదైన కానీ ఆయన విచారణ కోసం ఆ పోలీసులు పిలుస్తున్న పరిస్థితి ఉంది. విచారణకు ఆయనకి హాజరు కాకుండా వివిధ మార్గాలలో ఆయన వివిధ ప్రదేశాలకు వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే విచారణకు హాజరు కావాలని పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో మొదటిసారి రామ్ గోపాల్ వర్మ స్పందించిన సమయంలో తాను సినిమా షూటింగ్ లో ఉన్నానని, సినిమా షూటింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆయన నిర్మాతకు కొంత మేరకు మేలు జరగక కీడు జరుగుతుందని, ఆయన నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆగి వస్తానని కూడా పోలీసులకి సమాచారం అందించారు. తర్వాత విచారణకు తప్పక హాజరవుతారని కూడా ఆయన ఓ వీడియో తీసి పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తర్వాత విచారణకు కూడా ఆర్టీవీ హాజరు కాలేదు. ఆర్టీవీ హాజరు కాకపోవడం పట్ల పోలీసులు కొంత మేరకు అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తరలి వెళ్లి ఆయన నివాసం వద్ద కాపలా కాసిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో ఆయన నివాసం చుట్టుపక్కల ఆయన వెతికిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో, శివారు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, కొంతమేరకు గెస్ట్ హౌస్లు, ఆయనకి తెలిసిన వారికి మొత్తం కూడా సోదా చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ దీనికి సంబంధించి కొంత మేరకు హైకోర్టు మెట్లు ఎక్కారు, తర్వాత సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. చివరికి ఎట్టికేలకు ఆయనకి కొంత మేరకు కోర్టులో మెట్లు ఎక్కినప్పుడు కొంత మేరకు లాభదాయకమైనా కానీ ఎట్టికేలకు విచారణకు మాత్రం హాజరు కావాల్సింది అన్నట్టు ఆ కోర్టులో కూడా చెప్పిన నేపథ్యంలో సుఖాంతం జరగాల్సిన ఎపిసోడ్ లో మొత్తానికి ఆయనకు కోర్టు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో ఆయన నేడు విచారణకి తప్పక హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే పలుమార్లు విచారణకు రావాలని అధికారులు నోటీసులు పంపించిన ఆర్జీవీకి విచారణకి హాజరు కాలేదని అందరికీ తెలిసిన విషయం. అయితే ఎత్తికేళ్లకి ఆర్జీవీ మాత్రం నేడు విచారణకు హాజరవుతున్నట్టు తానే పోలీసులకి సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటోలు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఒంగోలు జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి నోటీసులు పంపించిన పరిస్థితి. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని కూడా వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ ని తిరస్కరించిన పరిస్థితి ఉంది. అయితే ఫిబ్రవరి 4న విచారణకు రావాలని పోలీసులు మరొకసారి ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నెల 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులు కోరిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎట్టికేళ్లకు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీసులు ఎదుట
హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ అధికారిగా సిఐ శ్రీకాంత్ కు ఉన్నారు. సిఐ శ్రీకాంత్ రాత్రి కాల్ చేసి తాను రేపు ఉదయం విచారణకు హాజరవుతున్నానని చెప్పడంతో ఒకసారిగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి మొత్తం కూడా ఎప్పుడు విచారణకు హాజరవుతారో ఎదురు చూస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఆర్జీవి అయితే పోలీసులు ఎదురు విచారణకు అయితే హాజరవుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.